హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన అనుజ మేడం హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ జీవాత్మ పరమాత్మతో అనుసంధానం ఎలా, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం నమస్తే. ఫర్ యూ ఛానల్ జూమ్ సెక్షన్ మాస్టర్స్ కి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, అలాగే మనందరి గురువైన పితామహ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియచేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, భూమాతకు, ప్రకృతి మాతకు, విశ్వమాతకు, నాకు ధ్యానం నేర్పించిన గురువు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు జీవాత్మ పరమాత్మతో అనుసంధానం ఎలా అనే ఒక టాపిక్ మీద మనం తెలుసుకుందాము, ధ్యానం చేద్దాము. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. హాయిగా కూర్చోండి ఫ్రెండ్స్, రిలాక్స్గా కూర్చోండి. కింద కూర్చోగలిగిన వాళ్ళు చక్కగా సుఖ స్థిర ఆసనంలో కూర్చోండి ఫ్రెండ్స్. స్థిరంగా సుఖ స్థిర ఆసనం. చైర్లో కూర్చునే వాళ్ళు కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి ఫ్రెండ్స్. వేడిలో వేడి కలుపుకొని కళ్ళు రెండు మూసుకోండి ఫ్రెండ్స్. అతి సహజమైన, సరళమైన, సున్నితమైన శ్వాస మీద ధ్యాస. శ్వాసానుసంధానం. మధ్య మధ్యలో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఆలోచనలు వస్తున్నాయని మనం తెలుస్తుంది, ఎరుగుతూ ఉండండి. వచ్చే ఆలోచనలు రానివ్వండి, అవి వెళ్ళిపోతున్నాయి మన లోపల నుండి. సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయిన ఆలోచనలు బయటికి వెళ్తుంటాయి, వెళ్ళిపోవాలి. వెళ్ళనీయకుండా వాటిని మననం చేయడం, అనలైజ్ చేసుకోవడం చేయరాదు. దేనిని అనుభవించుకోరాదు. ధ్యానం అంటే మరి ఏమీ కాదు ఫ్రెండ్స్, ఈ క్షణంతో పాటుగా ఉండడమే ధ్యానం. మనం ధ్యానంలో కూర్చున్నా, ఏ పని చేస్తున్నా ఈ క్షణంతో పాటుగా ఉండడము, వర్తమానంలో జీవించడమే ధ్యానము, ధ్యాన స్థితి. ఆ ధ్యాన పద్ధతికి చేరుకోవడానికి ఒక టెక్నిక్, ఒక టూల్, శ్వాస మీద ధ్యాస. ఇప్పటి వరకు మనతో మనం జీవించడం ఎలా, మనలోనికి మనం ప్రయాణం చేయడం ఎలా తెలియక, కనీసం మనం ఎక్కడి నుంచి వచ్చాము, మళ్ళా ఎక్కడికి వెళ్తున్నాము, మన యొక్క లైఫ్ డిజైన్, నా యొక్క లక్ష్యం ఏంటి, ఈ భూమండలంలో జన్మ తీసుకున్నానంటే నా యొక్క లక్ష్యము, నా యొక్క లైఫ్ పర్పస్. తెలుసుకోవాలి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి. అది నిన్ను నువ్వు తెలుసుకో, నీవెవరో తెలుసుకో. రమణ మహర్షి కూడా ఇప్పుడు ఎవరు వెళ్ళినా, ఏ క్వశ్చన్ అడిగినా ఆయన ఈ ఒక్క పాయింటే చెప్తూ ఉంటారు, ముందు నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వెవరో తెలుసుకో. అది తెలుసుకోవాలంటే మనలోనికి మనం ప్రయాణం చేయాలి.
మనతో మనం జీవించడం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎలా తెలుసుకుంటాము? జ్ఞానం ద్వారా, జ్ఞాన సాధన ద్వారా. ధ్యాన సాధన ద్వారా ఎలా తెలుసుకుంటాము అని ఒక డౌట్ రావచ్చు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి వస్తుంది, క్వశ్చన్ కూడా వస్తుంది. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టంగానే మనల్ని మనం ఎలా తెలుసుకుంటాము, ఎక్కడి నుంచి వచ్చాము అని ఎలా తెలుసుకుంటాము, నా లైఫ్ పర్పస్ ఏంటి, నా లక్ష్యం ఏంటి, ఎలా తెలుసుకుంటాము అని ప్రతి ఒక్కరిలో ఆ ప్రశ్న ఉంటుంది. అవన్నిటికీ సమాధానం మన లోపల నుంచే వస్తుంది. మన గురువు పత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, నీకొచ్చిన ప్రశ్నలు ఏ ప్రశ్నకైనా సమాధానం నీ లోపల నుంచే వస్తుంది. ఏ సమాధానమైన, ఏ ప్రశ్న ఏర్పడిన ప్రశ్నకు జవాబు నీ లోపల నుంచే వస్తుంది. దానికి కళ్ళు రెండు మూసుకో, కూర్చో ఒక దగ్గర, కదలకుండా కూర్చో, ఏ ఆలోచన చేయకుండా కూర్చో, శ్వాసను గమనించు, ధ్యాస పెట్టు, శ్వాస మీదే ధ్యాస పెట్టు, శ్వాసతో ప్రయాణం చేయి. శ్వాస ఎలా లోపలికి వెళ్తుంది, ఎంతవరకు వెళ్తుంది, ఎక్కడెక్కడ ఆ యొక్క శ్వాస అనే వాయువు మన దేహంలో ఎక్కడెక్కడ టచ్ అవుతుంది, ఆ స్పర్శ తెలుస్తుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి ఆ స్పర్శ తెలుస్తుంది. ఎరుకతో ఉండండి ఫ్రెండ్స్. ఎరుకతో ఉన్నప్పుడే మనం గుర్తించగలుగుతాము, ఆ స్పర్శ తెలుసుకోగలుగుతాము అన్నమాట. ముక్కు లోపలికి వెళ్తున్నప్పుడు, ముక్కు ద్వారా ఆ శ్వాస అనే గాలి లోపలికి వెళ్తున్నప్పుడు, మనకు ముక్కు దగ్గరే, ముక్కు పైన పక్కలమ్మట ఎడా పింగళ నాడులు, అంటే కుడి ముక్కు ఎడ ముక్కు, రెండు ముక్కుల పక్కలమ్మట మనకి ఆ గాలి, ఆ చల్లదనం, లోపలికి వెళ్తున్న ఆ చల్లదనం మరియు బయటికి వస్తున్న ఆ యొక్క వేడి గాలి, అవన్నీ మనకి ఆ తాకుతూ ఉండడం, ఆ స్పర్శ తెలుస్తుంది. మీరు ఎరుకతో ఉన్నట్టు. నాకు తెలవట్లేదంటే ఎరుకతో లేనట్టు. ప్రతి శ్వాస లోపలికి వెళ్ళినప్పుడు కొంత క్షణాలు కూడా, ఒక క్షణం 2 క్షణాలు లోపల ఆగడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిని బట్టి ఆగడం జరుగుతుంది. అంటే కొంతమందికి మూలాధార చక్రం వరకు వెళ్తుంది, మరికొందరికి స్వాదిష్టాన చక్రం వరకు. ఆ శ్వాస ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థితిలో, ఒక్కొక్క దగ్గర, ఒక్కొక్క భాగంలో మనకి ఆ స్పర్శ తెలుస్తుంది ఫ్రెండ్స్. కొందరికి మణిపూరక చక్రం అంటే నాభి కింది భాగం వరకు వెళ్ళడం కొందరికి తెలుస్తుంది, కొందరికి నాభి పై భాగం వరకు వెళ్ళడం తెలుస్తూ ఉంటుంది. గమనించినప్పుడు, ఎరుకతో ఉన్నప్పుడు అవేర్నెస్. అలానే అనాహత చక్రం వరకు, కొందరు అనాహత చక్రం వరకే శ్వాస తీసుకుంటూ ఉంటారు, మరికొందరు విశుద్ధి చక్రం వరకు, మరికొందరికి ఆజ్ఞా చక్రంలోనే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిని బట్టి, వాళ్ళ స్థితిని బట్టి, అంటే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళ శారీరక స్థితిని బట్టి, మానసిక స్థితిని బట్టి, మరియు ఆత్మ యొక్క స్థితిని బట్టి
వాళ్ళ యొక్క ఆత్మజ్ఞానం. ప్రతి ఒక్కరి ఆత్మజ్ఞానం డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. జ్ఞానం వేరు, ఆత్మజ్ఞానం వేరు. సుజ్ఞానం వేరు, అజ్ఞానం వేరు. విపరీతమైన జ్ఞానం వేరు. జ్ఞానంలోనే పలు రకాలుగా కూడా ఉంటూ ఉంటారు. కనుక ఏ ఒక్కరిని పోల్చుకొనరాదు. మనం ధ్యానం చేస్తున్న కొద్దీ సమయం ఎంత ఎక్కువ సమయం పెడుతూ ఉంటామో తద్వారా మన యొక్క స్టేజెస్ కూడా మారుతూ ఉంటుంది. మన యొక్క ఈ దేహము పంచభూతాలతో కూడుకున్న దేహం, అంటే పంచధాతువులతో కూడుకున్నటువంటి దేహం. పంచధాతువులను కూడా మనం దాటడం జరుగుతుంది. ధ్యానం పెరిగినా కొద్దీ, సమయం పెంచినా కొద్దీ. అంటే ఫస్ట్ మూలాధార చక్రం దగ్గర భూమి తత్వాన్ని, భూమి అనే ధాతువుని దాటడము. భూమి తత్వాన్ని మనం ధ్యానంలో దాటుతున్నామంటే ఎలా తెలుస్తుంది ఫ్రెండ్స్ మనకి? ఈ యొక్క రక్త, మాంసం, ఎముక, మజ్జ, సప్త ధాతువులు, ఆ సప్త ధాతువుల యొక్క కదలికలు, ఆ యొక్క స్పర్శ మనకు తెలుస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. మాంసము, రక్తము, ఎముక, మజ్జ, కొవ్వు, మేధస్సు, శుక్ల శోణితం, ఇవన్నీ కూడా సప్త ధాతువులు. ఈ సప్త ధాతువులలో మనకి ఆ యొక్క కదలికలు, ఆ స్పర్శ మన దేహంలో మనకి తెలుస్తూ ఉంటుంది. మనం సాక్షిగా ఉన్నప్పుడు, ఎరుకతో ఉన్నప్పుడు, అంటే బ్యాలెన్స్ లేనప్పుడు, ఇన్బ్యాలెన్స్ ఉంటుంది. మన దేహము కూడా ఇన్బ్యాలెన్స్ గా ఉంటుంది, అంటే సమతలో లేదు అని అర్థం. సమతలో ఉండినప్పుడు మనకి ఎటువంటి ఇన్బ్యాలెన్స్లు ఉండవు. నొప్పులు, ఏదో దగ్గర మనకి నొప్పులు కనబడుతూ ఉంటాయి, పెయిన్స్. అవి వచ్చినప్పుడు మనము ఇవి అనిత్యమే, అశాశ్వతము, తాత్కాలికము అని ఎరుకతో ఉండాలి, తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఈ శరీరంలో ఏ భాగాలలో ఎక్కడ ఏం జరిగినా ఎరుకతో ఉంటూ గమనిస్తూ ఇది అనిత్యము, అశాశ్వతము, తాత్కాలికము, ఇప్పుడు ఉన్నది కొంత సమయానికి వెళ్ళిపోతుంది. ఏ ఒక్కటి శాశ్వతము కాదు, ప్రతి క్షణము మారుతూ ఉంటుంది. ఏ ఒక్కటి శాశ్వతం కాదు ఫ్రెండ్స్.
ఇంకా ధ్యానం చేసిన కొలది స్వాదిష్టాన చక్ర జలతత్వం అన్న ధాతువుని మనం దాటడం కూడా జరుగుతుంది. అంటే దాని యొక్క అనుభవం తీసుకుంటూ, అంటే సమతలో లేనప్పుడు జలతత్వం అనేది మన దేహంలో 70% నీటి శాతంతోనే నింపబడి ఉన్నది. ఆ నీటి శాతము మన బాడీలో బ్యాలెన్స్ లేకపోవడము, ఇన్బ్యాలెన్స్, సమతలో లేకపోవడము అతిగానైనా ఉంటుంది, తక్కువగానే ఉంటుంది. నీటి శాతము ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా బ్యాలెన్స్ లేనట్టే ఫ్రెండ్స్. ఆ బ్యాలెన్స్ లేనందువల్ల మనకి ఎక్కడైనా ఎటువంటి రుగ్మతలు, నొప్పులు అవి కనబడుతుంటాయి. మన రక్తంలో అతిగా బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళడము, తక్కువగా వెళ్ళడం, అంటే వాటిని లో బీపీ, హై బీపీ అని మనం కూడా చెప్తూ ఉంటారు సైంటిస్టులు, డాక్టర్స్. హై బీపీ ఉందని, లో బీపీ ఉందని, అంటే రక్త ప్రసరణ సరిగా లేకపోవడము, బ్లాక్స్ ఏర్పడము. జలతత్వం యొక్క గుణాన్ని కూడా మనం అలవర్చుకోవాలి ఫ్రెండ్స్, ఆచరించాలి. భూమి తత్వము అలవర్చుకోవాలి, ఆచరణ చేయాలి. అప్పుడే మనం ఈ యొక్క పంచభూత ధాతువులు మనలో బ్యాలెన్స్ గా ఉంటాయి. బ్యాలెన్స్ లేదు అంటే పంచభూతముల యొక్క తత్వాలు మనము ఆచరించటం లేదు, ఆచరణలోకి రాలేదు, ఆచరణ చేయడం లేదు. తద్వారా మనకి ఇన్బ్యాలెన్స్ గానే ఉంటాయి ఫ్రెండ్స్. ఏదో ఒక భాగాల్లో ఎక్కడో ఒక దగ్గర మనకి ఆ బాధలు, ఆ నొప్పులు, రుగ్మతలు, డిసీజ్, క్రానికల్ డిసీజ్, అంటే ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడానికే తెచ్చుకున్నవే. మనకు మనమే ఈ బ్లాక్స్ లాంటివి అన్ని కూడా మనకు మనమే తెచ్చుకున్నవి. ఆ అనుభవం పొంది ఆ జ్ఞానాన్ని మనం నేర్చుకోవడం కోసమే. మనం ఏదైతే నేర్చుకుంటామో దానికి సంబంధించిన అజ్ఞానం వెళ్ళిపోతుంది. ఆ అజ్ఞానం వెళ్ళిపోయినప్పుడు మనకు అక్కడ ఉన్న బ్లాక్స్ తొలగిపోతుంది. అంతే తప్ప నేర్చుకోలేనంత వరకు మనకు ఆ బ్లాక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అందుకే ఎరుకతో ఉండండి. మనకి ఏ బ్లాక్స్ ఉందో ముందు విచారణ చేయండి, విచారణ చేయాలి. మూలంలోకి వెళ్ళండి. నాకు ఎందుకు వచ్చింది ఈ డిసీజ్, నాకు ఎందుకు వచ్చింది ఈ నొప్పి, నాకు ఎందుకు వచ్చింది ఈ నొప్పి, నాకు ఎందుకు వెళ్ళిపోవటం లేదు, నేనేం నేర్చుకోవాలి, ఇంకా నేను ఎక్కడ ఉన్నాను, ఏం నేర్చుకోవాలి, ఈ పంచభూత తత్వాలలో, పంచధాతువులలో నేను ఎక్కడ నేర్చుకోవాల్సి ఉందని మీరు విచారణ చేయాలి. ధ్యానంలో కూర్చున్నామంటే సాక్షిగా ఉంటూ మన దేహాన్ని మనం గమనించాలి. దేహం ద్వారానే మనం ఏది చేయాలన్నా, ఏది సాధించాలన్నా, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలన్నా, ఆత్మ అభివృద్ధి చెందాలన్నా, ఆత్మ విశ్వాసము, ఆత్మ ధైర్యము, ఆత్మకి శక్తి అన్నీ కూడా మనం పొందాలంటే ఈ దేహం ద్వారానే. దేహం అనే ఒక ఇన్స్ట్రుమెంట్, పరికరం ద్వారానే దేవాన దేవతలు కూడా, వాళ్ళు కూడా ఏది సాధించాలన్నా ఈ భూమండలానికి రావాల్సిందే. వాళ్ళు కూడా ఏది నేర్చుకోవాలన్నా, సత్కర్మలు, దుష్కర్మలు అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఈ భూలోకానికి వచ్చి తీరవలసిందే. అంటే ఈ భూలోకానికి వస్తే పునరపి జననం, పునరపి మరణం జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఫ్రెండ్స్ జరుగుతుంది? పునరపి జననం, పునరపి మరణం కొన్ని వందల వేల సంవత్సరాలు కూడా అయి ఉండవచ్చు. ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు,
అన్ని 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అతి ఉన్నతమైన జన్మ, చివరి జన్మ. ఈ 84 లక్షల జీవరాశులు ఏ వేటికి చివరి జన్మ రాదుగాక రాదు. మానవ జన్మ తీసుకున్న తర్వాతనే దేవాను దేవతలు కూడా మానవ జన్మ తీసుకున్న తర్వాతనే వాళ్ళకి కూడా చివరి జన్మ. దేవతలు కూడా సత్కర్మలు దుష్కర్మలు చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సత్కర్మలు చేసినప్పుడు అంటే పుణ్యఫలం ద్వారా వాళ్ళ పుణ్యాన్ని అనుభవిస్తారు, స్వర్గంలో పుణ్యాన్ని అనుభవిస్తారు. అనుభవించాక మళ్ళా జన్మ తీసుకోవాల్సినదే మానవ జన్మ, దుష్కర్మలు అనుభవించడానికి. కనుక రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలంటే మానవ జన్మ తీసుకోవడము, సాక్షిగా ఉండడము, ధ్యానము అంటేనే తపస్సు, తపస్సు అంటేనే ధ్యానం. ధ్యానం చేయడం ద్వారా మన సత్కర్మలు దుష్కర్మలు అన్నీ కూడా మనకి బ్యాలెన్స్కి వచ్చేస్తుంది, పటాపంచలు అయిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. మన ఆత్మ చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క అజ్ఞానము మాయ అనే పొర తొలగిపోతూ ఉంటుంది. మనం ఎంత ఎక్కువ సమయం ధ్యాన స్థితిలో ఉంటామో మన అజ్ఞానం అనే మాయ అనే పొర ఈ ఆత్మ చుట్టూ ఆవరించి ఉంటుంది. దానినే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. ధ్యానము అంటే ది ప్లస్ యానము. ధి అంటే సూక్ష్మ శరీరము, యానము సూక్ష్మ శరీరాలతో, యానము అంటే ప్రయాణము. ఆత్మ ప్రయాణం చేస్తూనే ఉంది. ఈ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారంతో ప్రయాణం చేస్తూ వస్తూ పోతూ ఉంటుంది. పునరపి జననం పునరపి మరణం. ఇవన్నిటినీ మనం క్లీన్ చేసుకోవాలి. సత్కర్మలు చేసినప్పుడు, లోక కళ్యాణం కోసము విశ్వకార్యం చేసినప్పుడు, 10 మందికి సహాయం చేస్తున్నప్పుడు, సేవ చేస్తున్నప్పుడు, నిస్వార్థ సేవ, ఫలితాన్ని ఆశించకుండా, కర్తృత్వ భావన లేకుండా, నేను చేస్తున్నాను, నా ద్వారానే జరుగుతుంది, నేను లేకుంటే అక్కడ పని జరగదు అనేది ఒక అజ్ఞానం అనుకోవచ్చు, ఒక అహం అనుకోవచ్చు. అవన్నీ ఉన్నప్పుడు కొందరు బయటికి బాగానే ఉంటారు, నవ్వుతూ స్మైల్ ఇస్తూ మాట్లాడడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. కానీ ఇన్నర్లో లోపల ఎన్నో రకాలుగా ప్రభావం, మానసికంగా ఎన్నో రకాలు లోపల జరుగుతూనే ఉంటాయి. అనుభవించుకుంటూనే ఉంటూ ఉంటారు చాలా మట్టుకి. అది బయటికి కనబడదు ఫ్రెండ్స్. అతి ఉన్నతమైన జన్మ మానవ జన్మ. మానవ జన్మ ఈ పంచభూతాలతో కూడుకున్న ఈ దేహాన్ని నడిపించే శక్తి ఆత్మ చైతన్య శక్తి. చైతన్యము మహాశక్తి అంటే విశ్వ చైతన్య శక్తి. అదే పరమాత్మ శక్తి, మూల చైతన్య శక్తి. విశ్వమంతా నిండి ఉన్నటువంటి మూల చైతన్య విశ్వ చైతన్య శక్తి. దానినే పరాశక్తి, విశ్వశక్తి, విశ్వమాత అని కూడా ఎన్నో అర్థాలు, ఎన్నో పర్యాయ పదములు, ఎన్నో రకాల పేర్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. పేర్లు యోగులు ఎన్నో రకాలుగా ఆ ఉనికి, ఒక చైతన్య శక్తికి ఎన్నో రకాలుగా పేర్లు పెట్టడం జరిగింది. కనుక ఆ పేర్ల మీద కన్ఫ్యూజ్ అవరాదు. ఆ చైతన్య శక్తిని జీవాత్మ, ఈ దేహము జీవంతో కూడుకుని ఉన్నది. అంటే ప్రతి అణువు, ప్రతి పరమాణువు, ప్రతి కణము జీవంతో కూడుకుని ఉన్నది. జీవాత్మ
ఎప్పుడైతే మనం ఈ జీవాత్మని మనం తెలుసుకుంటామో, ఎప్పుడు తెలుసుకుంటాం ఫ్రెండ్స్? ఇవన్నీ పంచభూతాలు పంచధాతువులు దాటినప్పుడు, ఈ పంచధాతువులను మనం దాటుతున్నప్పుడు ధ్యానంలో మణిపూరక చక్రం దగ్గర మనం శ్వాస మీద ధ్యాస జరుగుతున్నప్పుడు అగ్నితత్వానికి కనెక్షన్ ఏర్పడుతుంది ఫ్రెండ్స్. జలతత్వానికి మనం కనెక్షన్ ఏర్పడినప్పుడు ఎప్పుడు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది జలతత్వం. జలధాతువు నీరు, జలం అంటే నీరు ఎప్పుడు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ప్రవహించినప్పుడు తన చుట్టుపక్కల ఉన్న ఏ పదార్థంనైనా తనతో తన లోపల కలుపుకోవడం జరుగుతుంది. తనలో కలుపుకొని ప్రయాణం చేస్తుంది. అలాగే ఎక్కడెక్కడ విడిచిపెట్టాలో అక్కడక్కడ ఆయా భాగాలలో విడిచిపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు నదీ ప్రవాహాలు తీసుకోండి. నదుల దగ్గర ఎన్నో నీటి ప్రవాహంలో ఎన్నో కొట్టుకొస్తూ ఉంటాయి. ఎన్నో ఔషధాలు, చెట్లు, వృక్షాలు అన్నీ కొట్టుకొస్తుంటాయి. తనలో కలుపుకుంటూ ఎక్కడెక్కడ ఏదేది విడిచిపెట్టాలో వాటిని విడిచిపెడుతూ నిరంతరం తన ప్రయాణం చేస్తూ తన గమ్యాన్ని తను చేరుకున్నంత వరకు, మహాసముద్రం తన గమ్యం, ఆ మహాసముద్రాన్ని చేరుకున్నంత వరకు ఆ నది ప్రవాహము ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు జరిగినా వాటి పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఇమ్మడగలిగే శక్తి కూడా తనలో ఉంది. జలతత్వంలో దేనిలైనా ఇమ్మడగలిగే శక్తి చిన్న గొట్టం నుంచి వెళ్ళిపోతుంది, పెద్ద గొట్టం నుంచి వెళ్ళిపోవడం జరిగిపోతూ ఉంటది. చీపురు, సన్న చీపురు ఎంత సూక్ష్మంగా ఉంటుంది. ఆ చీపురు పొలాల నుంచి కూడా నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. అంటే అర్థం ఫ్రెండ్స్, ఎక్కడ ఆగకుండా నిరంతరం ప్రయాణం చేస్తూ అన్నిటిని కలుపుకుంటూ, అలాగే మనం కూడా అందరినీ కలుపుకుంటూ మనం కూడా నిరంతరం ప్రయాణం చెయ్యాలి. ఎక్కడ ఆగిపోరాదు, ఎక్కడ ఆగిపోరాదు. ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎంత ఎత్తుకు ఎదిగినా, ప్రాపంచికంగా ఎన్ని మనం సంపాదించుకున్నా, ఎన్ని విద్యలు నేర్చుకున్నా ఎక్కడ ఆగిపోరాదు. నేర్చుకోవాల్సింది ఇంకా ఉంటేనే ఉంటుంది. ప్రతి పనిలోనూ, ప్రతి జ్ఞానం ఏది నేర్చుకున్నా దాంట్లో ఇంకా నేర్చుకోవాల్సింది ఉండనే ఉంటుంది. జ్ఞానం అనేది అనంతం ఫ్రెండ్స్. ఒక సంగీతం నేర్చుకున్నా, ఒక నాట్యం నేర్చుకున్నా, ఎటువంటి ఏ కళలు నేర్చుకున్నా ఆ కళలలో ఇంకా నిష్ణాతులు అవ్వడానికి యూనివర్స్, విశ్వం అంతటిలో ఎంతో అపారమైన జ్ఞానంతో నిండి ఉన్నది. అదే విధంగా ఆధ్యాత్మికంగా కూడా ఎంతో జ్ఞానం, అపారమైన జ్ఞానము ఈ విశ్వమంతటా పరమాత్మ శక్తితో నిమిడీకృతమై ఉన్నది. అది మనకి నిరంతరం అందడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడు మనం ఎంత శూన్య స్థితిలో ఉంటామో, ఆలోచన రహిత స్థితిలో ఉంటాము. శూన్య స్థితి అంటే మళ్ళా అనుకోకండి ఫ్రెండ్స్, ఎప్పుడు శూన్యంగానే ఉంటాము, శూన్య స్థితిలోనే ఉంటారు అందరూ. యోగులు, ఋషులు, మునులు అందరూ శూన్య స్థితిలోనే ఉంటారు అనుకోరాదు. ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు మనసు పని చేయాల్సిందే, ఆలోచన చెయ్యవలసిందే. మనం ఏవెన్నో కొన్ని కొత్త కార్యక్రమాలు మొదలు పెడుతూ ఉంటాం, కొత్త నేర్చుకుంటూ ఉంటాం, నేర్పిస్తూ ఉంటాం. వాటన్నిటికీ మనం కొంత ఆలోచన చేయవలసి ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు ఆలోచిస్తాము, మళ్ళా స్టాప్ చేసేస్తాము అన్నమాట. అంతేగాని ఆలోచనలో కొట్టుకోపోకూడదు. ఆలోచనల ప్రవాహంలో కొట్టుకోపోరాదు. ఎరుకతో గమనించినప్పుడు మనం ఎంతవరకు ఆలోచించాలి అనేది మనకు తెలుస్తుంది.
ఎరుకతో ఉండండి ఫ్రెండ్స్. ఒక మనలో ఆ జలతత్వం మనం ఆచరిస్తున్నామా, ఆచరణలో తెచ్చుకున్నామా, ఎరుకతో గమనించండి. ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనల్ని ఎవరు చెక్ చేయరు. మనం ఏ స్థితిలో ఉన్నాము, ఎంత నేర్చుకున్నాము, నేర్చుకున్నది ఆచరిస్తున్నామా, అది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం తెలుసుకున్నది, వినినవి మనం ఆచరిస్తున్నామా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందరినీ కలుపుకున్నామా, లేదంటే కొందరినే కలుపుకొని కొందరిని అవాయిడ్ చేస్తున్నామా, అది కూడా ఏ ఒక్కరు శత్రువులు ఉండరాదు. శత్రుత్వం అనేది ఉండరాదు కాక ఉండరాదు. ఏ ఒక్కరితో మనము శత్రుత్వాన్ని పెంచుకున్నప్పుడు అక్కడికి మనది స్టాప్ అయిపోతుంది. మన ఎనర్జీ కూడా డౌన్ అయిపోతుంది. అందరితో స్నేహంగా ఉండాలి. ఏ ఒక్కరు శత్రువులు అన్నది ఉండరాదు కాక ఉండరాదు. ఒకవేళ తెలిసి తెలియక అలా మీకు ఎవరైనా ఉన్నట్లు అనిపిస్తే వాళ్ళకి మీరు ధ్యానంలో కూర్చొని సారీ చెప్పుకోండి ఫ్రెండ్స్. సారీ చెప్పుకొని, నేను తెలియక ఇప్పటిదాకా నేను మోసాను, నా తప్పు క్షమించండి, మన అందరం ఒకటే, మన ఫ్రెండ్స్ని, మనమందరము స్నేహితులము. ఇప్పటి వరకు నేను నా ఒక భావనలో నేను పొరపాటుగా ఆలోచించి ఉంటే నన్ను క్షమించండి అని ఒక మనసులో అనుకోండి ఫ్రెండ్స్ ధ్యానంలో. అప్పుడు మనం క్షమించినట్టు చక్కగా పాజిటివ్ ఎనర్జీలో ఉంటారనమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్. ఏ ఒక్కరు శత్రువులు ఉండరాదు. శత్రుత్వం అనేది ఉండరాదు. ఆధ్యాత్మికతకి విరుద్ధము. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్. అందరూ ఒకటే, అంతా ఒకటే. అందరం ఆ పరమాత్మ చైతన్య శక్తి నుంచి విడిపడినటువంటి ఆత్మస్వరూపాలము. అలాగే అగ్నితత్వం, నాభి దగ్గర ఉన్నటువంటి అగ్నితత్వం బ్యాలెన్స్ లేనప్పుడు మనం తీసుకున్న ఆహారం డైజెస్ట్ అవ్వడం కానీ, అతిగా అవ్వడము, అవ్వకపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. అగ్నితత్వము బ్యాలెన్స్ ఉన్నప్పుడు, భూమితత్వము, జలతత్వము, అగ్నితత్వము బ్యాలెన్స్ ఉన్నప్పుడు, ఇన్బ్యాలెన్స్ గా ఉన్నప్పుడు మనలో ఇటువంటి లోపిస్తూ ఉంటాయి. తిన్నది అరగకపోవడము, ఎసిడిటీ, అల్సర్ అంటే లోపల కడుపులో మంట, పేగులలో పూత పోయడం, గ్యాస్ పట్టేస్తుంటది చాలా మట్టికి. గ్యాస్ ట్రబుల్ అంటారు. గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ, అల్సర్, ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి. అగ్నితత్వము, అగ్ని ధాతు గురించి మనము తెలుసుకోకపోవడము, వాటి యొక్క గుణాన్ని, లక్షణాలని మనం ఆచరణ లేదు. ఆ దైవతత్వానికి మనము కనెక్షన్ అవ్వలేదు. పంచభూతములు ఎవరండి? సాక్షాత్తు దేవతలు కదా. భూమాత, భూమి తత్వము అంటే భూమాత ఒక గుణాన్ని అలవర్చుకోవాలి. జలతత్వము అంటే ఎవరు? వరుణదేవుడు. వరుణదేవుని యొక్క గుణము, తత్వాన్ని అలవర్చుకోవాలి. అగ్నిదేవుడు సూర్య భగవానుడు నిరంతరము కాంతివంతంగా ప్రకాశిస్తూ తన శక్తిని నిరంతరం అందిస్తూ ఉంటాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు డైలీ రోజు 365 రోజులు నిరంతరం తన శక్తిని ప్రసారణ చేస్తూనే ఉంటాడు. తన శక్తిని, జ్ఞానాన్ని అట్లా నిరంతరము ప్రసరణ చేస్తూనే ఉంటాడు. అంతేగాని
నేను ఒక వారం రోజులు నేను బయటికి రాను, నేను లోపలే ఉండిపోతాను అని ఉన్నారనుకోండి, మన జీవితము, మన యొక్క జీవన విధానము కుంటి పడిపోతుంది. ప్రతి ప్రాణులన్నీ కూడా జీవించి ఉండలేవు. ప్రాణంతో ఉండడం అసాధ్యం. మనం ప్రాణంతో ఉన్నాము, జీవించి ఉన్నామంటే సూర్య భగవానుడి యొక్క శక్తి, జ్ఞానము, వెలుగు. ఆయన నిరంతరము 365 రోజులు ఉదయాన్నే రావడము, మళ్ళా సాయంత్రం అస్తమించడం, ఉదయాన్నే రావడము, సాయంత్రం అస్తమించడం, ఎక్కడ ఆగకుండా. చూడండి, పంచభూత తత్వాలు అన్నీ కూడా, పంచభూత గుణాలంటే ఆ దేవతలు. వరుణ దేవుడు, సూర్య భగవానుడు, చంద్ర భగవానుడు, చంద్రదేవుడు, చంద్రుడు సాయంత్రం అవ్వంగానే ఆ చల్లదనాన్ని, ఆ మనసుకు ప్రతీక. ఎంత ఆహ్లాదకరంగా, ఎంత ఆనంద స్థితిలో ఉంటాము. చంద్రుని యొక్క శక్తి, మన మనసు అంత ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉన్నదంటే చంద్రుని యొక్క ఎనర్జీ, చైతన్యము. డైలీ 365 రోజులు నిత్యము అంటే వాళ్ళ యొక్క ధర్మాన్ని వాళ్ళు విధిగా నిర్వర్తిస్తున్నారు. యుగ యుగాలుగా వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. మనము కూడా మన ధర్మాన్ని విధిగా నిర్వర్తిస్తూ ఉండాల్సిందే. స్త్రీ ధర్మము స్త్రీలు, పురుషుల ధర్మం, కుటుంబ ధర్మము, వ్యక్తిగత ధర్మము, సంఘ ధర్మము, ఇట్లా ఉద్యోగ ధర్మాన్ని ఉద్యోగాల్లో పాటించాలి. వ్యాపార ధర్మము వ్యాపారంలో ఆ ధర్మాన్ని పాటించాలి. అట్లా ప్రతి దానికి ధర్మం అనేది ఒకటి ఉంది. ఆ ధర్మాన్ని తప్పనిసరిగా పాటించాల్సిందే. ఎవరైతే అది పాటించారో వాళ్ళ జీవితం కుంటుపడి ఉంటుంది, ఎదుగుదల ఉండదు, అక్కడికి ఆగిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. తద్వారానే పునరపి జననం, పునరపి మరణం జరుగుతూనే ఉంటుంది. నేర్చుకోవడం ఆగిపోతుంది అని అర్థం. మన ధర్మాన్ని మనం పాటించనప్పుడు మనం నేర్చుకోవడం ఆగిపోయింది అని అర్థం. ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. అంటే వినడం ద్వారా, మనము ఎదుటి వాళ్ళదిగా వినడం ద్వారా మన జ్ఞానాన్ని, ఎంత ఎక్కువగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వినడం ద్వారా మనం నేర్చుకుంటూనే ఉంటాం ఫ్రెండ్స్. ఎప్పుడు మనం నేర్చుకుంటున్నప్పుడు యాక్టివ్గా ఉంటాం, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటాం. మన మనసు ఎప్పుడు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. ఆ ఆనంద స్థితిలో ఉండడం జరుగుతుంది. నేర్చుకున్న దానిని, తెలుసుకున్న దానిని మళ్ళా మనం ఒక 10 మందికి దాన్ని అందించినప్పుడు ఇంకా పరమానందంగా ఉంటుంది మనకి. ఆ ఆనంద స్థితి అనేది ఎవరికి వాళ్ళు అనుభవించినప్పుడు మాత్రమే తెలుస్తుంది ఫ్రెండ్స్. మనం 10 మందికి మనం తెలుసుకున్నది వాళ్ళకి అందించినప్పుడు, నేర్పించినప్పుడు, చెప్పినప్పుడు ఆ ఆనందం అనేది హృదయపూర్వకంగా మనం ఆనందం పొందడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ప్రతి ఒక్కల ధ్యానుల మాస్టర్లకి తెలుస్తుంది. ప్రతి ఒక్క మాస్టర్స్కి ఈ యొక్క జ్ఞానం, ఆనంద స్థితి అనేది చవి చూసినప్పుడు, అంటే ఆచరించినప్పుడు అనుభవంలోకి వస్తుంది ఫ్రెండ్స్. ఆచరణ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్.
ఈ విధంగా మనం పంచభూత తత్వాలను దాటుతున్నప్పుడు ధ్యానంలో సాధన చేసిన కొలది కొంత సమయం పెరిగినా కొద్దీ, ఇంకా కొంత సమయం పెరిగినా కొద్దీ, మనంత ఎక్కువ సమయం ధ్యానానికి కేటాయించినప్పుడు ఈ తత్వాలను దాటుతూ మరియు అనాహత చక్రం దగ్గర, అంటే అగ్నితత్వం దగ్గర కూడా మనం తెలుసుకోవాల్సింది ఫ్రెండ్స్. అంటే మనలో ఉన్నటువంటి నెగటివ్ ఆలోచనలు, నెగటివ్ భావనలన్నీ బయటికి నెట్టివేయబడాలి. ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలి. క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉండాలి. ఎలాగైతే సూర్య భగవాన్ శక్తితోటి తన శక్తి ద్వారా ఏ వస్తువులైనా, ఏ పదార్థములైనా నెగటివ్ ఎనర్జీని బయటికి నెట్టివేయడం, పంపివేయడం జరుగుతుంది. దానికి ఉదాహరణ తీసుకోండి, వెండి, బంగారు, ఏదైనా రాగి మనం కొలిమిలో వేసినప్పుడు, అగ్ని మంటలో వేసినప్పుడు అందులో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ, నెగటివ్ పదార్థము బయటికి రిలీజ్ అయిపోతుంది. అంటే నెగటివ్ ఎనర్జీ, నెగటివ్ పదార్థాన్ని బయటికి పంపించేస్తుంది. అగ్నితత్వం మనలో ఆచరణ ఉందా ఎరుకతో మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మనలో ఉన్న నెగటివ్ ఆలోచనలు, ఆ నెగటివ్ భావనలు, మన మాటలు, నెగటివ్ మాటలు, ఇవన్నీ మన నుంచి బయటికి నెట్టివేసామా, పంపివేస్తున్నామా, తీసేసుకున్నామా అనేది చెక్ చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి, విచారణ చేయండి. ఇంకా నాలో ఏమున్నాయి, నేను బయటికి పంపవలసిన ఇంకేమున్నాయి అని ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. నాలో ఇది ఉంది అని మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది, నాలో ఈ లోపం ఉంది, దీనికి నేను ఎడిట్ అయి ఉన్నాను. మనకి తెలిసినట్టుగా మన యొక్క మానసిక స్థితి మనకి మాత్రమే తెలుస్తుంది, ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది ఫ్రెండ్స్. మీ యొక్క మానసిక స్థితి ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. ఎరుకతో విచారణ చేసినప్పుడు, ఎరుకతో మీరు గమనించినప్పుడు ఎలా గమనిస్తారు? కూర్చోండి, ఒక మూలని కూర్చోండి, కళ్ళు రెండు మూసుకోండి, ఏమి చేసేది లేదు, సైలెంట్ కూర్చోండి. కూర్చుంటే అన్నీ మనకి అవగతం అవుతుంది. మన లోపల మన మనసు ఎలా ఉంది, ఎలా ఆలోచనలు, ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి, దేనికి సంబంధించిన ఆలోచనలు వస్తున్నాయి, అంటే ఉపయోగపడనివా, ఉపయోగపడే ఆలోచనలు వస్తున్నాయా, మనం గమనించినప్పుడు అన్నీ మనకు అర్థమవుతుంది. అప్పుడు తెలుసుకుంటాం అన్నమాట, ఓకే నాలో ఇటువంటి ఆలోచనలు ఉన్నాయా, దీన్ని నేను బయటికి పంపించాలి, నేను పాజిటివ్ థింకింగ్ లోనే ఉండాలి, 10 మందికి సహాయం చేసే స్థితిలో నేను ఉండాలి, సేవ చేసే స్థితిలో ఉండాలి. ఈ ధ్యానం అనే ధ్యాన సేవయే దైవ సేవ ఫ్రెండ్స్. ధ్యాన సేవయే దైవ సేవ. నేను ఈ దైవ సేవలో ఉన్నానా అని మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడు అన్ని పటాపంచలు అయిపోతూ ఉంటాయి. మనకు తెలియకుండానే అన్ని వెళ్ళిపోతాయి, నెగటివ్ అన్ని వెళ్ళిపోతాయి. ఆ పాజిటివ్ థింకింగ్ లోనే ఉంటాం మనం. ప్రతి కణము, ప్రతి అణువు, ప్రతి పరమాణువు క్లీనింగ్, హీలింగ్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటాయి. నాడీ మండల శుద్ధి జరుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా సాధన పెరిగిన కొద్దీ హృదయ స్థానం, అనాహత చక్రం, హృదయ స్థానం దగ్గర అనాహత చక్రం అయితే అన్కండిషన్ లవ్, అంటే వాయుతత్వము, వాయుదేవునికి మనం తెలిసి తెలియక ఎన్నో చేస్తాం పొరపాట్లు. వాయుదేవుల్ని కూడా తిట్టుకుంటాము, అగ్నిదేవుల్ని, సూర్య భగవాన్ని తిట్టుకుంటాము. ఇవన్నీ కర్మలే కదా, కర్మలు యాడ్ అయిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. సూర్య భగవాన్ని తిట్టుకోవడము, వాయుదేవుణ్ణి తిట్టుకోవడము, వరుణ దేవుణ్ణి తిట్టుకుంటూ ఉంటారు. వర్షాలు విపరీతంగా వచ్చినప్పుడు వరుణ దేవుణ్ణి తిట్టుకోవడము, విపరీత ఎండలు ఉన్నప్పుడు అగ్నిదేవుణ్ణి తిట్టుకోవడము, సూర్య భగవాన్ని, అగ్నిదేవుణ్ణి తిట్టుకోవడము, గాలి విపరీతంగా గాలి కొట్టినప్పుడు, వస్తువులు, పదార్థాలు, చెట్లు పడిపోతున్నప్పుడు వాయుదేవుణ్ణి తిట్టుకోవడము,
భూమాతని తిట్టుకోవడము. భూమాత అంటే పంచ పంచభూతాలలో ఒకటి భూమాత. భూమిలో పండే పంటలు సరిగా పంటకపోయినప్పుడు, పంట నష్టం వచ్చినప్పుడు భూమాతని కూడా తిట్టుకోవడం. ఇవన్నీ కూడా కర్మలే కదా ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా దుష్కర్మలే. ఈ దుష్కర్మలన్నీ మనం పటాపంచలైపోవాలంటే, మన ఆత్మ మన జీవాత్మ హీలింగ్ ప్రాసెస్ జరగాలంటే, ఈ అజ్ఞానము మాయ అనే పొర తొలగాలంటే, ఈ దుష్కర్మలు చేసినవన్నీ దగ్ధం అయిపోవాలి. దేని ద్వారా? ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం. ధ్యానం అన్నటువంటి అగ్ని ద్వారా మన దుష్కర్మలు దగ్ధం అవడం జరుగుతుంది. మరియు ఇంకను జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అన్నటువంటి అగ్ని ద్వారా మన కర్మలు దగ్ధం అవుతూ ఉంటాయి. మనం దేవుళ్ళని కూడా తిట్టుకున్న వాళ్ళమే. దేవుళ్ళని, దేవతలని, ప్రకృతిని తిట్టుకున్న వాళ్ళమే. ప్రతి జీవితంలో, ప్రతి ప్రాణిలో ఎలా ప్రవర్తించాము, ప్రతి చీమకి, ప్రతి దోమని మనము ఎన్ని రకాలుగా హింసలు, బాధలు, వాటిని చంపడాలు ఎన్ని చేశామో, ప్రతి జీవిని, ప్రతి ప్రాణికి మనం పుట్టినప్పటి నుంచి ఇప్పుడు కాదు, గత జన్మలు, మన యొక్క గత జన్మలలో కూడా ఎన్నో చేసి వస్తున్నాం. పాపకర్మలు, దుష్కర్మలు అవన్నీ కూడా మనం తొలగించుకోవాలంటే ఎంత ఎక్కువ సమయం ధ్యానంలో ఉంటే అన్ని పటాపంచలు అయిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. తెలియక ఎన్నో చేసి ఉండవచ్చు, ఎన్నో కర్మలు చేసి ఉండొచ్చు, పాపాలు ఎన్నో చేసి ఉండవచ్చు. అవన్నీ కూడా ఎంత చేసినా అవన్నీ కూడా వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. జ్ఞాన సాధన ద్వారా, జ్ఞానం అనే ఒక వీచిక ద్వారా, జ్ఞానం అనే వీచిక అగ్నిలాగా దగ్ధం చేస్తుంది అన్నమాట. వాయుతత్వం చూడండి. గాలి మన రూమ్ లో ఎప్పుడు ఉంటుంది, కానీ ఉన్నట్టు మనకు తెలియదు, కానీ లేదని చెప్పడానికి లేదు, అంతటా ఉంటుంది, ఉన్నా లేనట్టు ఉంటుంది అన్నమాట. దాన్ని బట్టి ఏం తెలుసుకోవాలి? వాయుతత్వము మౌనంగా ఎదగమని మొక్క మనకి చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అందులోని అర్థం ఉంది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి. ఎంత తెలుసుకున్నా, ఎన్ని ఆధ్యాత్మికంగా ఎన్ని గ్రంథాలు చదివినా, ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నతంగా ఎదిగినా, ఎంత ధ్యాన సాధన చేసినా, నాకేమి తెలియదు, నాకు తెలిసింది ఆవగింజ అంత అయి ఉండవచ్చు, తెలవనిది కొండంత ఉండవచ్చు అనే ఒక జ్ఞానం ఉండాలి ఫ్రెండ్స్. నాకేమీ తెలియదు, తెలిసింది ఆవగింజ అంతే అంటే, వాయుతత్వము ఎవరిలో అయితే ఆచరిస్తారో వాయుతత్వానికి ఉన్న డిసీజులు కూడా వెళ్ళిపోతే బ్యాలెన్స్, మన బాడీ బ్యాలెన్స్ గా ఉంటుంది. ఇవన్నీ బ్యాలెన్స్ గా ఉన్నాయంటేనే మనము ఏ జబ్బులు, డిసీజులతో బాధపడుతున్నారంటేనే మనం నేర్చుకోవాల్సింది ఇంకా ఉంది అనేది తెలుసుకోవాలి ఫ్రెండ్స్. మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అని తెలుసుకోవాలి ఫ్రెండ్స్. కనుక ఇది అనిత్యము, అశాశ్వతము. ఏవి వచ్చినా వస్తాయి, వెళ్ళిపోతాయి. ఏ డిసీజ్ కానీ, నొప్పులు కానీ, ఏ బాధలు కానీ, మానసిక బాధలు కానీ, మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలు ఏవైనా మీకు కనబడినప్పుడు ఇది అనిత్యమే, అశాశ్వతమే, కొంత సమయం ఉంటుంది, మళ్ళా వెళ్ళిపోతుంది. నేను దాన్ని సాక్షిగా చూస్తాను, మీరు సాక్షిగా ఉండండి, సాక్షిగా చూసుకోండి. అనుభవించుకోవద్దు, దేనిని అనుభవించుకోరాదు. అది వెళ్ళిపోతుంది, కొద్ది రోజుల్లో వెళ్ళిపోతుంది. అలాంటి దాన్ని మనం ఊరికి అనుభవించుకొని ఫీల్ అవడం, బాధపడడం, నెగటివ్ ఎనర్జీ నింపుకోవడం చేయకండి. తద్వారా పాజిటివ్ ఎనర్జీ నింపబడుతుంది, ఉన్నతంగా ఎదుగుతాము, ఆత్మ ఉన్నతి, ఆత్మాభివృద్ధి. అట్లా ఆకాశతత్వం కూడా శూన్య స్థితిలో ఉండడమే ఆకాశతత్వం. ఆకాశతత్వము ఎప్పుడు ఎంటీ మైండ్ లో ఉండండి. అంటే అర్థం ఏంటి? ఉంటే గతంని ఆలోచిస్తూ ఉంటారు, లేనిచో భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. దేనిని ఆలోచించకండి.
వస్తే రాని పోతే పోని అన్న భావనలో ఉండాలి. శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్తూ ఉంటారు. అందరు గురువులు, యోగులు, ఋషులు, మునులు అందరూ చెప్తూనే ఉంటారు. ఏమని? మన సదానంద యోగి మాస్టర్ కూడా చెప్పారు. ఏమని చెప్పారు? వస్తే రాని పోతే పోని, వస్తుందని సంబరపడిపోరాదు, పోతుందని అరే పోతుందని బాధపడరాదు. చూడండి ఎంత గొప్ప జ్ఞానం అందించారు సదానంద యోగి గారు, మన పత్రి గారు గురువు, మనందరి గురువు. కనుక ఈ యొక్క పాయింట్ తెలుసుకొని, ఈ యొక్క పాయింట్ మనం నేర్చుకొని ఎప్పుడు ఆచరణలో పెట్టినప్పుడు, ప్రతి క్షణం ఆచరణలో పెట్టండి. ఏ వస్తువులైనా, ఏ పదార్థాలైనా, వ్యక్తులైనా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వస్తువులైనా, పదార్థాలైనా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కనుక దానికన్నిటికీ మనం బ్యాలెన్స్ గా ఉండాలి. అరే పోతుందని బాధపడిపోయి దుఃఖపడిపోకండి, శాంతితో ఉండకండి, టెన్షన్ తో ఉండకండి, భయంతో ఉండకండి. భయంతో ఇవన్నీ నెగటివ్ ఎనర్జీ నింపబడుతుంది శరీరం అంతా. వచ్చేది రాక మానదు, పోయేది పోక మానదు. వచ్చేది రాక మానదు, రావాలని మన గతంలో మనకి చేసిన పుణ్య ఫలం ద్వారా మనకు వస్తాయి కొన్ని. ఏవైనా డబ్బులు, ధనము, వస్తువులు అన్ని మనకు వచ్చేటి వచ్చి పడుతూనే ఉంటాయి మన ఒడిలో. మనం చేసుకున్న పుణ్య ఫలం, మనం చేసిన పుణ్యము వస్తూ ఉంటాయి. అంతే తప్ప వస్తున్నాయని అహం పెంచుకోవడము, సంబరపడిపోవడము, ఓ గంతులు వేసేయడము, ఎగిసి ఎగిసి పడిపోవడము చేయరాదు. ఎప్పుడైతే మనం ఈ పంచభూత తత్వాలకు బ్యాలెన్స్ గా ఉంటామో, ఈ లోపల ఉన్న జీవాత్మలో ఉన్నటువంటి ఆ అజ్ఞానము, ఆ మాయ పొర తొలగినప్పుడు ఈ జీవాత్మ ప్రతి అణువు, ప్రతి కణము, ప్రతి పరమాణువు పరమాత్మ యొక్క శక్తి జ్ఞానానికి కనెక్షన్ ఏర్పడిపోతుంది. అంటే అన్ని జ్ఞానం, అజ్ఞానం అంతా పటాపంచలు అయిపోతున్నప్పుడు ఏమైతుంది ఫ్రెండ్స్? ప్రతి అణువుకి, ప్రతి కణానికి జ్ఞానమే అందుతుంది. నిరంతరం జ్ఞానమే అందుతుంది. ప్రతి కణానికి జ్ఞానం అందుతుంది. జ్ఞానమే ఆహారము. మనం ఆహారం తీసుకుంటున్నాం అనుకో, ఆహారమే శక్తి కాదు ఫ్రెండ్స్, జ్ఞానమే ఆహారము. విశ్వమంతా నిండి ఉంది జ్ఞానంతో, విశ్వమంతా నిండి ఉంది పదార్థాలతో. మన చుట్టూ, మన లోపల, మన చుట్టూ, మన బయట అంతటా నిండి ఉంది పదార్థాలతో, ప్రతి జ్ఞానముతో, శక్తితో, వెలుగుతో. మన లోపల ఉన్న కణాలు, అణువులు, పరమాణువులు అన్ని జ్ఞానంతో, శక్తితో, పదార్థంతో ఆనంద స్థితిలో ఉన్నాయి. కానీ ఒక అజ్ఞానం ద్వారా, మన యొక్క అజ్ఞానం ద్వారా, అంటే మనమే ఈ మనసు అనే అజ్ఞానం ద్వారా తెలియక పూసుకుంటున్నాం. ఆ మాయలో ఉండిపోయారు ఫ్రెండ్స్. మానవులందరూ మాయలోకి, మనసు అనే మాయలో పడిపోవడం ద్వారా, మాయలో కూరుకోవడం ద్వారా మన మాయ అనే అజ్ఞానం తొలగించుకోవాలంటే ఒకటే మార్గం, ధ్యానం ఒకటే మార్గం. అన్యదా శరణం నాస్తి. ఎప్పుడైతే మనలో ఉన్న బిలియన్ ట్రిలియన్ల కణాలు, ఎన్నో వందల వేల బిలియన్ ట్రిలియన్ల కణాలన్నీ కూడా జ్ఞానంతో, అపారమైన శక్తితో, అంటే పరమాత్మ కనెక్షన్ ఏర్పడుతుంది. పరమాత్మ శక్తికి కనెక్షన్ ఏర్పడుతుంది మనకి. ప్రతి కణములో, అంటే మన శరీరం పైన, దేహం పైన ఉన్న చర్మం వెనక ఉన్న అణువు, పరమాణువులు, కణాలకి డైరెక్ట్ గా పరమాత్మ శక్తి, జ్ఞానము, వెలుగు, ఆనందం అన్ని ఇమిడియట్ గా అందుతూ ఉంటాయి. బ్రహ్మరంధ్రం నుంచి కూడా అందుతూ ఉంటాయి. ప్లస్ సహస్రారం పైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం నుండి కూడా అందుతూ ఉంటాయి. కానీ మన చర్మం వెనకనున్నటువంటి కణాలకు కూడా, చర్మం శ్వేత రంధ్రాల నుండి కూడా పరమాత్మ యొక్క శక్తి, జ్ఞానం నిరంతరం అందుతూ ఉంటది ఫ్రెండ్స్.
అంటే బ్రహ్మరంధ్రం నుంచి మీకు నిరంతరం శక్తి అందాలంటే ప్రతి క్షణం ఎరుకతో ఉండాలి. బ్రహ్మరంధ్రం నుంచి, సహస్రారం నుంచి ఆ మూల చైతన్యం పరమాత్మ యొక్క చైతన్య శక్తితో మనం అనుసంధానమై ఉండాలంటే, మనలో ఉన్న ఈ జీవాత్మ పరమాత్మతో అనుసంధానమై ఉండాలంటే ప్రతి క్షణం ఎరుకతో ఉండాలి. ఎరుకతో ఉన్నప్పుడే మీ బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. పరమాత్మ శక్తితో అనుసంధానం అవుతాం ఫ్రెండ్స్. పరమాత్మతో అనుసంధానమై ఉండడం జరుగుతుంది. తద్వారానే ప్రతి క్షణం మనం ఎరుకతో ఉండడము, మన మాటలు, మన యొక్క ఆలోచన విధానము, మన యొక్క చూపు, మనం చేసే పనులు అన్నీ కూడా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటాయి. లోక కళ్యాణం కోసం, విశ్వ కార్యం కోసమే వర్క్ చేస్తూ ఉంటాము. అందులో మనం కూడా ఉన్నాము కనుక ప్రత్యేకంగా మన గురించి మనం ఏది కోరుకునే అవసరం లేదు ఫ్రెండ్స్. మనం దేని గురించి ఏది మనం ప్రత్యేకంగా కోరుకునే అవసరం లేదు. నేనైతే అలాగే ఏది కోరుకోలేదు ఫ్రెండ్స్. వనపత్రి గారు ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేపించారో అలాగే చేసుకోవడం, అలాగే ఆ పరమాణువులతో, అణువులతో, ఆ కణాలతో నేను మాట్లాడుతూ, సంభాషించుకుంటూ, వాటికి సారీ చెప్పుకుంటూ నా రుగ్మతలు నాలో ఉన్న ఎటువంటి అనారోగ్యాలన్నీ తగ్గించుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సారీ చెప్పుకున్నాను. వాటికి కృతజ్ఞతలు చెప్పాను. కృతజ్ఞతలు చెప్పుకుంటూ, థాంక్స్ చెప్పుకుంటూ, ఆ! క్షమాగుణము, కృతజ్ఞతా భావము చెప్పుకుంటూ, క్షమించమని వేడుకుంటూ, క్షమాగుణము, కృతజ్ఞతా భావము మరియు ప్రేమతత్వము. ప్రేమతత్వం అన్‌కండిషనల్ లవ్ కూడా వాటికి పంపించడం జరిగింది ఫ్రెండ్స్. నేను నాలో ఉన్న రుగ్మతలు గాని, ఏవైనా డిసీజ్ ఎన్నో వచ్చినాయి. వస్తాయి. అవన్నీ ప్రేమతో వాటితో మాట్లాడుతూ, ఆ కణాలతో మాట్లాడుతూ, సంభాషిస్తూ అన్నీ పోగొట్టుకున్నాను ఫ్రెండ్స్. హ్యాపీగా, ఆనందంగా జీవిస్తున్నాను. కనుక మీరందరూ గూడా ఆరోగ్యంగా, హ్యాపీగా, ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాను. కనుక మనలో ఈ దేహంలో ఉన్న జీవాత్మ పరమాత్మతో అనుసంధానం అవ్వాలంటే మనం ఎంప్టీ మైండ్‌లో శూన్య స్థితిలో ఉండాలి. ఆ శూన్య స్థితిలో ఉన్నప్పుడే మీకు డైరెక్ట్‌గా పరమాత్మ శక్తి పరమాత్మ శక్తితో కనెక్షన్ ఏర్పడుతుంది. ఈ జీవాత్మ పరమాత్మతో అనుసంధానం అవ్వడం జరుగుతుంది. ఆ మూల చైతన్య శక్తికి కనెక్షన్ ఏర్పడుతుంది. అంటే మనలో ఉన్న అణువులు, పరమాణువులు, విశ్వంలో ఉన్న అణువులు, పరమాణువులు మమేకమైపోతాయి ఫ్రెండ్స్. మమేకమైనప్పుడు ఇంకా అంతా ఒకటే, అందరూ ఒకటే, అంతా ఒకటే అయిపోతాము. మీరు ఎవరైతే ఏ దేవుళ్ళకి, ఏ గురువులకి ఎక్కువగా ధ్యానిస్తారో, ఆ చైతన్యంతో ఎవరైతే కనెక్షన్ ఉంటారో, అప్పుడు మీకు వాళ్ళ యొక్క రూపాలు కనపడడము, వాళ్ళ యొక్క చైతన్య శక్తికి మీరు కనెక్ట్ అవ్వడము ఏర్పడుతుందన్నమాట. మనం ఎక్కువగా ఏ దేవుళ్ళని, ఏ దేవతలని మనం పూజిస్తామో, ఏ గురువులు గాని మరి పూజిస్తూ ఉంటారో, ప్రార్థిస్తూ ఉంటారో, ఎక్కువగా ఎవరిని మీరు మననం చేస్తూ ఉంటారో, వాళ్ళ యొక్క రూపము, వాళ్ళ యొక్క చైతన్య శక్తికి కనెక్ట్ అవ్వడం ఏర్పడుతుంది. మరియు జ్ఞానం కూడా అందడం జరుగుతూ ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. ఫర్ యూ మీకోసం ఛానల్ మాస్టర్ నాకు అందించిన ఈ యొక్క అవకాశానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ కూడా ఫర్ యూ. మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, అనుజ గారికి, భవానీ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్ర మేడం కోరిక. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.